ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. అమ్మ, ఈ మధ్య కాలంలో మనం వింటూ ఉన్నాం లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని, కో లివింగ్ అని చెప్పేసి. అవును. సో కో లివింగ్ అంటే ఓన్లీ జస్ట్ ఫ్రెండ్లీగా ఉండడమా, లేదంటే లైక్ ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటుందంటారా దాంట్లో కూడా? లివ్ ఇన్ రిలేషన్లో ఒక ఫ్రెండ్షిప్ ఒకటే కాదమ్మా. అసలు యాజ్ పర్ రూల్ ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్ అన్న దాంట్లో ఇద్దరు సహజీవనం, అంటే కలిసి జీవించడం, ఒకే ఇంట్లో కలిసి జీవించడం, భార్యాభర్తల మాదిరిగా. కానీ అఫీషియల్గా భార్య కాదు, కానీ భార్యాభర్తలాగా. అంటే ఎవరి మీద ఒకరికి ఎలాంటి హక్కులు ఉండవు, ప్రాపర్టీలో షేర్లు ఉండవు, ఏమీ లేదు. ఫ్రెండ్లీగా ఉంటారు, ఒకే చోట ఉంటారు. వద్దనుకుంటే అంతే తేలిగ్గా రిలేషన్షిప్ కూడా ఉంటుంది. అన్నీ ఉంటాయి అందులో. అయితే ఇది చిన్నవాళ్ళకి అంత సమర్థనీయం కాదు. ప్రభుత్వం అన్ని వయసుల వాళ్ళకి అని పెట్టింది, కానీ చిన్న వయసు వాళ్ళలో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా 20-30 మధ్య వయసులో అబార్షన్లు వస్తాయి. లివ్ ఇన్ రిలేషన్లో యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఉంటున్నారు. ఇప్పుడు ఉమెన్స్ హాస్టల్, జెంట్స్ హాస్టల్ అని పేరుకున్న ఆ హాస్టల్లో వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళ హాస్టల్లో వాళ్ళు ఉంటున్నారు, తిరుగుతున్నారు. అయితే ఇందులో ఏంటంటే, ఒక అబ్బాయితో కలిసి సహజీవనం అనేది మొదలుపెట్టింది. అసలు 25 ఏళ్ల వయసులో ఎందుకు ఆడమగా కలవడం చెప్పు? వయసుతో వచ్చే అట్రాక్షన్ అనేది వాళ్ళకి తప్పనిసరిగా ఉంటుంది. మా మధ్య ఏమీ లేదు అంటారు, కానీ ఒక చోట ఎప్పుడైతే కలిసి ఉంటున్నారో అప్పుడు వయసుతో పాటు వచ్చేటువంటి సహజమైన అట్రాక్షన్ ఉంటుంది. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అట్రాక్షన్ ఉంటుంది, దగ్గర కూర్చోవాలని ఉంటుంది, మాట్లాడాలని ఉంటుంది, ముట్టుకోవాలని ఉంటుంది. ఇవన్నీ సహజంగా వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఒక మానసికమైన ఆనందం. అంటే ఒక మనిషిని కలిసినప్పుడు ఫిజికల్గా కలిసినా, అది ఫ్రెండ్లీగా కలిసినా, పక్కన కూర్చొని మాట్లాడినా, చేయి పట్టుకు మాట్లాడినా, వీళ్ళ బాడీలో కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ఆ బాడీలో ఎంజైమ్స్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. దానివల్ల ఒక ప్లెజర్ ఫీలింగ్ ఉంటుంది. అంచేత ఆ ప్లెజర్ వస్తున్నప్పుడు ఆ ప్లెజర్ కోసమని పదే అదే పని చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అందులో వాళ్ళకి ఒక మానసికమైన ఆనందం ఉంది కాబట్టి. అంచేత అలాంటి ప్లెజర్ వస్తున్నప్పుడు ఆ ప్లెజర్ కోసమని తాపత్రయపడతారు. ఇప్పుడు కొత్త వ్యక్తిని కలిశారు, కొత్త వ్యక్తిని ముట్టుకున్నప్పుడు ఆ స్పర్శలో ఒక ఆనందం, దగ్గరగా ఉండడంలో ఒక ఆనందం, ఆ మనిషిని కలవడంలో ఒక ఆనందం. ఈ ఆనందాల కోసమే నేను అనుకుంటా మెయిన్ వెంపర్లాడుతున్నారు యూత్ అంతా. ఆ కొత్తగా వచ్చేటువంటి ఆ మానసికమైన ఆనందం కోసం. ఇద్దరూ కలిసి ఉండడంలో ఆనందం ఉంది, కరెక్టే. కానీ ఆ సహజీవనంలో కూడా అలాగే అంతే ఆనందం ఉంటుంది. ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, ఆ తర్వాత బోర్ కొడుతుంది. అదేదో సినిమాలో చూసాను నేను ఈ మధ్య, నిన్ననే అనుకుంటా. భార్య అడుగుతుంది, నువ్వు ఎంతసేపు ఫిజికల్ రిలేషన్కే ఇంపార్టెన్స్ ఇస్తావు, కనీసం ఫోర్ ప్లే అది ఏముండదంటే, వాడు అంటాడు, నీ ముఖం చూస్తే నాకు అసలు ఆ ఫీలింగే రావట్లేదు అంటాడు. నీ ముఖం చూస్తేనే నాకు ఆ ఫీలింగ్ రావటం లేదు, అసలు నీతో కలిసి ఉండాలి, ఫోర్ ప్లే కావాలి, సరదాగా ఉండాలన్న ఫీలింగ్ నాకు రావటంలా. అంటే కొన్నాళ్ళు పోయేటప్పటికి ఆడది బోర్ కొట్టేస్తుంది మగాడికి. మరి 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాంపత్య జీవితంలో ఇదివరకు ఉన్నారంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేవు. ఇదివరకు ఉన్న పిల్లలంతా సర్దుకోవాల్సిందే, కష్టమైన సుఖమైన. ఇప్పుడు బయట ప్రపంచంలో బోల్డ్ ఆల్టర్నేటివ్ దొరుకుతున్నాయి, అమ్మాయిలు రెడీగా దొరుకుతున్నారు. సో దొరుకుతున్నప్పుడు మనం అందిపుచ్చుకోవడానికి నష్టం ఏంటి? వాళ్ళంతటి వాళ్ళు మార్కెట్లోకి వచ్చేస్తుంటే మనం ఎందుకు అందిపుచ్చుకోకూడదు అనుకుంటారు సహజంగా. అంచేత అవకాశాలు పెరుగుతున్నాయి. అవకాశాలు పెరిగిన కొద్దీ కూడా మనిషిలో ఆ చిత్త చాంచల్యం, జ్యోహ చాంచల్యం అంటారు. సో దినాలు ఎలా ఉంటుందో చిత్త చాంచల్యం అంటారు దాన్ని. అంటే మానసికమైన చంచలత్వం, అది కావాలి, ఇది కావాలి, ఈ రోజు ఈ కొత్త అమ్మాయితో స్నేహం చేయాలి, ఆ రోజు కొత్త అమ్మాయితో స్నేహం చేయాలి, వీళ్ళతో సినిమాకి వెళ్ళాలి, వాళ్ళతో గడపాలి అనేటువంటి ఈ చంచలమైన మనస్సు ఉంది, అది ప్రేరేపిస్తుంది. అలా కలవడంలో వాళ్ళకు ఒక బాడీలో కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ కోసమని వెంపర్లాడతారు. ఇప్పుడు కలిసి ఉండేదాన్ని మనమే కదా అందరం కలిసే ఎంకరేజ్ చేశారు అసలు. యాక్చువల్లీ మీరు అన్నట్టు అప్పట్లో అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత ఈ టైం కల్లా ఇంట్లో ఉండాలి అనే రూల్స్ ఉండేది. అవును. ఇప్పుడు అసలు ఆ ఇద్దరు కలిసి ఉండే రిలేషన్షిప్ ని ఎంకరేజ్ చేయడం మన చుట్టుపక్కల వాళ్ళు చేసే తప్పు కూడా కదా. అది గవర్నమెంట్ కూడా వాళ్ళకి అలాంటి అవకాశం ఇచ్చింది కదా. లివ్ ఇన్ రిలేషన్ లో గర్వంగా చెప్పుకుంటున్నారు, ఎవరో సిగ్గుపట్టాల, మేము లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాం, వీడు నా బాయ్ ఫ్రెండ్ అని. పూర్వం కలిసినా కూడా ఏదో దొంగచాటుగా కలవడం, భయంగా కలవడం ఉండేది.
ఇప్పుడు పబ్లిక్ గానే ఉంటున్నారు, అంచేత భయపడాల్సిన పని లేదు కదా. అందుకని మేము లివింగ్ రిలేషన్ లో ఉన్నామని చెప్పుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఇప్పుడు మేము కూడా 50 years లో లివింగ్ రిలేషన్ పెట్టాం, కరెక్టే. కానీ 50+ వాళ్ళకి పెట్టాం. ఇందులో పిల్లలు పుడతారు, ఎబార్షన్లు, ఈ బాదరబందీ లేవు. ఇది పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఆల్రెడీ 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో పెళ్లి అయిపోయింది, ఆ భర్త చనిపోవడమో విడాకులు రావడమో అయిపోయింది. 50 ఏళ్ళకి ఈ స్త్రీ ఒంటరి అయిపోయింది, ఈమెకి ఎవరు తోడు కావాలి. ఈమె మంచి చెడ్డలు చూసుకునే వాళ్ళు లేరు, పిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కడో ఫారెన్ లో ఉన్నారు, కొంతమందికి పిల్లలే లేరు. అటువంటి వాళ్ళకి తోడు కోసం పెట్టాం లివింగ్ రిలేషన్. వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉంటే సౌలభ్యం ఏంటంటే అందులో ఆయన ప్రాపర్టీతో ఆవిడకి ఎలాంటి సంబంధం లేదు, అంటే డబ్బు కోసం వచ్చింది అనే మాట లేదు. ఆయనతో పాటు ఫుడ్ షెల్టర్ ఉంటాయి అంతే. అదే ఒకవేళ వాళ్ళిద్దరికి సరిపడక వద్దు అనుకుంటే, అంతే ఈజీగా ఇద్దరు అనుకుంటే మన ఇద్దరం విడిపోదాం అనుకుంటే విడిపోతారు. కోర్టులు, విడాకులు, మెయింటెనెన్స్ ఇవేమీ లేవు. అంచేత 50 ఏళ్ల వయసులో లివింగ్ రిలేషన్ అవసరం ఎందుకంటే ఒక మానసికమైన తోడు కోసం. పెళ్లి చేసుకోవచ్చు, అప్పుడు ఆ వ్యక్తిని ఆయన పెళ్ళే చేసుకోవచ్చు. కానీ పెళ్లికి చాలా చోట్ల సొసైటీ యాక్సెప్ట్ చేయదు, కన్న పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయరు. మా అమ్మ ప్లేస్ లో ఇంకొకళ్ళని చూడలేమంటారు. అమ్మ ఎప్పటికీ అమ్మే, ఆవిడ లేనప్పుడు ఆయన ప్లేస్ లో ఇంకొకళ్ళు రాకూడదు అన్న భావన మీకుంది. కానీ ఆయన ఒక్కడు ఎన్నాళ్ళు తంటాలు పడతాడు. మీరు అమెరికాలో ఉన్నారు, మా అమ్మ ప్లేస్ లో ఇంకోళ్ళని చూడలేము. మరి మీ నాన్న బతుకున్న నాన్న ఏమైపోతాడు? చచ్చిపోయిన అమ్మ మీద మీకు ప్రేమ, బతుకున్న నాన్న ఏమైపోతాడు? పోనీ ఆయన మీతో తీసుకెళ్తున్నారా? లేదు. ఆయన ఇక్కడ ఎవరు చూసుకుంటారు ఆయన్ని? ఆయన చచ్చిపోతే వస్తారు అంతే, కర్మకాండాలు చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ బతుకుండగా జీవోత్సవం వల్ల ఎన్ని రోజులు ఏడుస్తున్నాడో ఆ ఏడుపుని ఎప్పుడైనా మీరు గమనించారా? ఆయనకు ఒక తోడు కల్పించిస్తే మీ ప్రాపర్టీలో ₹1 కూడా షేర్ వెళ్ళదు కదా ఆవిడకి. ఆవిడ ఆయన కావాలి అనుకుంటే ఆవిడ దానికి ఇష్టపడ్డ ఆవిడ వస్తుంది, దానికి ఇష్టపడితేనే వస్తుంది. కరెక్ట్. అంచేత ఆయన ఎలాంటి ప్రాపర్టీ ఇవ్వక్కర్లేదు, ఉన్ననాళ్ళు కలిసి ఉంటారు. కష్టమైతే ఆవిడ ఎత్తిని జంగేసుకుని ఆయన పోయాక ఆవిడైపోతుంది, మీకు నష్టం ఏముంది అన్న భావన ఇంకా రాలేదు సమాజంలో, ఆ మార్పు రాలేదు. చాలా మంది పిల్లలు చెప్తారు, మా నాన్న ఇంకో పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదండి, మా అమ్మ స్థానంలో. అమ్మ స్థానం అనేది ఎప్పటికీ తల్లి స్థానం, ఎప్పటికీ తల్లిదమ్మ. అది పదే చెప్తూ ఉంటాను నేను. తల్లి స్థానం అంటే ఆఫీస్లో కుర్చీ కాదు, ఒకళ్ళు లేవగానే ఇంకోళ్ళు వచ్చి కూర్చోడానికి. తల్లి స్థానం ఎప్పటికీ తల్లిదే, ఉన్నా లేకపోయినా. ఆ వచ్చే ఆవిడ షీ ఈజ్ ఓన్లీ ఏ ఫ్రెండ్ ఆఫ్ యువర్ ఫాదర్, షీ ఈజ్ ఓన్లీ ఏ కేర్ టేకర్ ఆఫ్ యువర్ ఫాదర్. నీ తండ్రి యొక్క మంచి చెడ్డలు చూసుకోవడానికి వస్తుంది, కానీ ఆవిడ నీ తల్లి స్థానంలో రావటం లేదు. అది నీ తల్లి స్థానం నీకే ఉంది. ఒక ఫ్రెండ్గా వచ్చింది, ఆయన మంచి చెడ్డలు చూసుకుంటుంది, ఆయన ఆవిడ మంచి చెడ్డలు చూసుకుంటాడు అంతే అన్న భావనతో ఉన్నప్పుడు ఈ తేడా రాదు. మా అమ్మ స్థానంలో వచ్చింది, మా అమ్మ స్థానంలో వచ్చింది, నాకు మారుటి తల్లి, ఏదో సినిమాలో సూర్యకాంతంలాగా నాకు మారుటి తల్లి అన్న భావమే వస్తుంది. కానీ ఆవిడ మా నాన్న మంచి చెడ్డలు చూసుకోవడానికి ఉంటుంది, మేము ఎలాగో చూడటం లేదు కదా, పోన్లే ఆవిడైనా ఉంది అన్న చిన్న మైండ్ సెట్. అదొక్క మనసు మార్చుకోగలిగితే ఆవిడతో వాళ్ళు కూడా స్నేహంగా ఉంటారు. ఆ మైండ్లో ఆ చిన్న భావన ఒక్కటే, ఆ భావనని మార్చుకోలేకపోతే ఇంకా అంతే, ఆ డిఫరెన్స్ అలాగే ఉంటుంది. అందుకని అంచేత కోలివింగ్ అన్న దాంట్లో యంగ్స్టర్స్కి ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు పెళ్లి కాకుండా లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు. రేపు పొద్దున పెళ్లి సంబంధం అన్న తర్వాత వీడిని ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇంకోటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు కదా. ఆ ఎమోషనల్ రిలేషన్ ఎందుకు లేదు? 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడితో కలిసి నువ్వు లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి, తర్వాతైనా 2-3 ఏళ్ల తర్వాతనైనా పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకోరు, వాళ్ళకి క్యాస్టో ఏదో ఒకటి తేడా వస్తుంది ఇక్కడ, వాళ్ళు ఒప్పుకోరు. అంచేత వాళ్ళు ఏదో వాళ్ళ క్యాస్ట్ వాడిని చూస్తారు, అంతే వెళ్ళిపోతారు, పెళ్లి చేసుకుంటారు. అంటే వీళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ బంధం కానీ ఆయనతో ఉన్న ఎమోషనల్ రిలేషన్ కానీ ఏమైపోతున్నామంటే అవేం లేవు, ఎమోషన్సే లేవు. రిలేషన్ ఏదో టైంపాస్, ఫిజికల్ నీడ్, అది దానికోసం దగ్గర అయ్యాం ఇద్దరం అంతే. ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోతాను, ఆవిడ దాన్ని ఆవిడ వెళ్ళిపోతుంది. అంచేత లివింగ్ రిలేషన్ అన్నది పెద్దవాళ్ళకు ఇబ్బంది లేనిది, అది వాళ్ళకు ఒక తోడు కావాలి. కాబట్టి మీకు ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది, పెళ్ళి, పిల్లలు ఇవంతా ఉన్నాయి మీకు. ఈలోగా కొన్నాళ్ళు ఏడాదో 2 ఏళ్ళు జాగ్రత్తగా ఉంటే వాళ్ళు ఎలాగో సంబంధాలు చూస్తారు. ఈ ఏడాది 2 ఏళ్లలో ఇది వెలగబెట్టక్కర్లేదు కదా, కోలివింగ్ ఏదో అంటారు కదా, అది ఎప్పటికైనా ఆడదానికే ప్రమాదం. ఆయన ఎవరో చెప్పినట్టు అరిటాక్ మీద ముళ్ళు పడ్డా అరిటాక్ మీద పడ్డా అరిటాకే నష్టం అన్నట్టు, ఏ ప్రెగ్నెన్సీ వస్తే మగాడిదేముంది దులుపు పోతాడు, ఆడదానికే కదా ఇబ్బంది. మళ్ళీ వెళ్ళడం, అబార్షన్ చేయించుకోవడం, 2-3 అబార్షన్లు అయితే ఈవిడ హెల్త్ పాడవడం, ఇబ్బందులు అన్నీ వస్తాయి. అంచేత లివింగ్ రిలేషన్ అన్నది వృద్ధులకి అయితే సూట్ అవుతుంది, కానీ యువతకి సూట్ కాదు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఇందులో వచ్చేటువంటి సమస్యల్ని మనం దాన్ని పరిష్కరించుకోవటం కష్టం అంటారు. మూడోది మీ మీద మీకు కంట్రోల్ ఉండాలి. ఎందుకు కోలివింగ్ రిలేషన్ కోసం పరిగెట్టడం, ఎందుకు ఒక మగాడి కోసం పరిగెట్టడం? ఒక బ్రహ్మచారిలాగా మగాడు ఉండలేడా, నాకు పెళ్ళొద్దు అన్న ఆడది ఉండలేదా? 30 ఏళ్ల దాకా ఉంటున్నారు కదా, 30 ఏళ్ల దాకా ఉన్న వాళ్ళు ఈ లివింగ్ రిలేషన్కి ఎందుకు వెళ్తారు? అది లేకుండా మీరు ఎందుకు ఉండలేరు? ఆ ఉండలేని బలహీనత ఉంది కాబట్టే ఎవరో ఒక మగాడిని చూసుకుంటున్నాం.
అది లేని నాడు అంటే అది కష్టమే, కానీ నేను నా భర్తతో తప్ప వేరే వాళ్ళతో నేను కలిసి జీవించను అన్న స్ట్రాంగ్గా వీళ్ళ మైండ్లో ఉంటే ఉండాలి. ఈజీగా ఉండగలుగుతారు. కానీ ఉండట్లేదు. అంచేత ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా లివ్ ఇన్ రిలేషన్కి పరిగెడుతున్నారు. అవునమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.